హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగేల్ రాజా. చచ్చిపోమంటారా? ఇది ఎండ్లకాలమా లేకపోతే సినిమా మేకర్స్ కాలమా లేదా ఏమన్నా హీరో లుక్స్ రిలీజ్ చేసే కాలమా? ఏంటండి చచ్చిపోమంటే చెప్పండి, చచ్చిపోతాం. కనీసం ఊపిరి పీల్చుకునే గ్యాప్ కూడా ఇవ్వట్లేదు. ఊపిరి పీల్చుకుంటే కదా మేము బ్రతకడానికి. అసలు ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఇంత డెప్త్ మాట ఎందుకు అంటున్నానంటే మీకు ఇన్ డెప్త్ డిస్కషన్లోకి వెళ్ళాక క్లియర్గా అర్థమవుతుంది. వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి. అండ్ చాలా మంది చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. స్కిప్ చేయకుండా వీడియో చూసారంటే మీకు ఇందులో ఎన్టీఆర్ గారు మూవీకి సంబంధించి అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఆయన లుక్ ఒకటి రిలీజ్ అయింది కదా, దానికి సంబంధించి ఈ రెండు అప్డేట్స్ ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ థింగ్, ఇది మే నెల కాదండి, ఎండాకాలం కాదు. ఇది ఒక మేకర్స్ కాలం, ఒక హీరో లుక్స్ కాలం. ప్రజెంట్ 2026 మే నెలలో. ఎందుకంటే ఫస్ట్ మనం వారణాసి మూవీ నుంచి మహేష్ బాబు గారు లుక్స్ చూసాం. దాని తర్వాత రాకా నుంచి అల్లు అర్జున్ గారు లుక్స్ చూసాం. స్పిరిట్ నుంచి ప్రభాస్ గారిది, ఫౌజీ నుంచి ప్రభాస్ గారిది. అట్ ఎ టైం ఇప్పుడు చాలా పెద్ద ట్రెండ్ అవుతుంది ఎన్టీఆర్ గారు లుక్స్. ఈ లుక్స్ ఎక్కడదిరా అంటే ఎవరు రిలీజ్ చేశారా అంటే మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ గారు ఈ పోస్టర్ని రిలీజ్ చేశారు. ఆయన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో, అట్ ఎ టైం ట్విట్టర్ పేజ్లో కూడా రిలీజ్ చేసేసారు. సో ఏది ఏమైనా కూడా అసలుకి అది చూస్తుంటే వేరే లెవెల్ ఎగ్జైట్. అసలు నిజంగా ఏంట్రా ఇంత హ్యాండ్సమ్గా ఉన్నారు, ఈ ఎన్టీఆర్ గారు ఆ హెయిర్ స్టైల్ లుక్ ఏంటి ఇంత బ్యూటిఫుల్గా ఉంది అంటే, మొన్న మధ్యకాలంలో కర్ణాటకకి వెళ్ళారు. ఆయన ఒక ఏదో హాస్పిటల్ ఓపెనింగ్కి వెళ్ళారు. అక్కడ చూస్తే మనకి ఏదైతే RRRలో ఉన్నారో అదే లుక్లో కనపడతారు. కానీ సడన్గా ఈ పిక్ చూస్తే చాలామంది ఆడియన్స్ అండ్ మేకర్స్ ఏమంటున్నారంటే ఇది ఏఐతో జనరేట్ చేసిన ఇమేజ్ అంటున్నారు. ఒక్కసారి ఆలోచించండి, ఏఐతో జనరేట్ చేసిన ఇమేజ్ అయితే ఎవరో ఫ్యాన్స్ కానీ అంటే ఫ్యాన్ మోడ్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు అభిమానం ఎక్కువైపోయి ఎన్టీఆర్ గారిని ఇలా చూడాలి అనుకొని వాళ్ళు ఏఐలో క్రియేట్ చేశారే అనుకుందాం. తమన్ గారికి ఏంటి అంత అవసరం? అఫీషియల్ వెబ్సైట్లో ఆ పోస్ట్ అప్లోడ్ చేయడానికి అండ్ జనాల ఆడియన్స్ తెలిసేలా చేయడానికి ఏంటి అంత అవసరం? నాకు అనిపిస్తుంది ఏంటంటే 100% ఇది ఏఐ ఇమేజ్ అయితే కాదు. 100 కాదు, 200% చెప్తాను. ఇది పర్టికులర్గా ఎన్టీఆర్ గారు లుక్. ఎంత స్టైలిష్గా ఉన్నారండి. ఆ టూత్ పిక్ నోట్లు పెట్టుకొని ఆ హెయిర్ స్టైల్ కానీ అసలుకి చాలా 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 హ్యాండ్సమ్గా కనపడుతున్నారండి. ఇలా అప్డేట్ మీద అప్డేట్స్ ఇస్తూ ఉంటే మనం ఊపిరి పీల్చుకునేది ఎలాగా? అండ్ ఈ తమన్ గారు రిలీజ్ చేశారు, అఫీషియల్గా చేసినా కూడా దాన్ని ఏ అన్నారు. ఓకే, ఏ అనుకుందాం, కొద్దిసేపు దాని విషయం పక్కగా పెడదాం. అండ్ ప్రజెంట్ 2 మూవీస్ అనౌన్స్మెంట్ ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఈ మంత్లో మన ముందుకు రాబోతున్నాయి. ఆ 2 మూవీస్ ఏంటి? నేను ఆల్రెడీ బిఫోర్ వీడియోస్ కూడా చేశాను. ఒకటి గాడ్ ఆఫ్ వార్, 2 డ్రాగన్. గాడ్ ఆఫ్ వార్ ఏంటి? త్రివిక్రమ్ గారు అండ్ ఎన్టీఆర్ గారి కాంబినేషన్లో సెకండ్ మూవీ. ఫస్ట్ అరవింద్ సమేత, ఇప్పుడు ఈ మూవీ. దాని తర్వాత ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్లో డ్రాగన్ అనే మూవీ రాబోతుంది. సో డ్రాగన్కి సంబంధించి ఒక గ్లిమ్స్ మే 20వ తారీఖున మన ముందుకు రాబోతుంది. అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేశారు, అప్డేట్ ఇచ్చారు. అంటే అనౌన్స్ అంటే ఎక్కడ వీడియోలు కానీ ఎక్కడ పోస్టులు కానీ పెట్టలేదు, కానీ అఫీషియల్గా అనౌన్స్ అనేది జరిగింది. అఫీషియల్ డేట్ అనేది బయటకు వచ్చింది. మే 20వ తారీఖు ఎన్టీఆర్ గారికి డ్రాగన్ మూవీకి సంబంధించిన గ్లిమ్స్ రిలీజ్ అవుతుంది. ఇది సెకండ్ అప్డేట్. అండ్ ఇప్పుడు పోస్టర్ అయితే మాత్రం వేరే అంటే వేరే లెవెల్ ఉంది. నాకైతే మైండ్ పోతుంది భయ, ఆ పోస్టర్ చూస్తున్నంతసేపు. అసలుకి ఏంటి ఎన్టీఆర్ గారిని ఎలా చూడాలనుకుంటున్నాం, ఎలా చూస్తున్నాం అసలుకి ఎందుకో తెలియట్లేదు. కానీ ఈ డైరెక్టర్లు కానీ ఆర్ట్ డిజైనర్లు కానీ వీళ్ళు హీరోల లుక్స్ మొత్తం చేంజ్ చేస్తున్నారు. ఒకప్పుడు చూసిన హీరోలు ఎక్కడ, ఇప్పుడు చూస్తున్న హీరోలు ఎక్కడ? ఒకప్పుడు ఈశ్వర్ సినిమాలో పూల చొక్కా వేసుకొని ప్రభాస్ గారు ఎగురుకుంటూ నడుచుకుంటూ వస్తే అప్పట్లో అది హైలైట్. ఇప్పుడు చూస్తుంటే ఫన్నీగా ఉంది. ఇప్పుడు చూస్తే ప్రభాస్ గారిని చూసి అండ్ అప్పుడు ప్రభాస్ గారిని చూసుకుంటే పిచ్చిగా నవ్వు వస్తుంది. అండ్ అల్లు అర్జున్ గారు గంగోత్రిలో ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు. అండ్ మహేష్ బాబు గారు నాని సినిమాలో ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు. ఎన్టీఆర్ గారు స్టూడెంట్ నెంబర్ 1 ఆదిలో ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు. లుక్స్ తోటి ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు భయ ప్రజెంట్. సో నాకైతే మాత్రం పిచ్చగా నచ్చింది ఎన్టీఆర్ గారి లుక్. అండ్ మీరు కామెంట్ చేయండి, అసలు ఈ లుక్ డ్రాగన్ మూవీలోదా లేకపోతే గాడ్ ఆఫ్ వార్ మూవీ నుంచి వస్తుందా?
నాకైతే మాత్రం నేను అనాలిసిస్ చేశాను, అదేంటనేసి ఇన్డెప్త్గా చెప్తాను, ఒకసారి క్లియర్గా చూడండి. నాకేమనిపిస్తుంది అంటే డ్రాగన్ మూవీ నుంచి అనిపిస్తుంది. ఎందుకంటే గాడ్ ఆఫ్ వార్ మూవీ టైటిల్కి అండ్ ఆయన లుక్స్కి అసలు సింకింగ్ కాదనమాట. అంటే త్రివిక్రమ్ గారు ఏంటంటే స్టైలిష్గా చూపిస్తారు కానీ ఆయన ప్యాటర్న్ వేరు ఉంటుంది. అండ్ ఇక్కడ ప్రశాంత్ నీల్ గారి ప్యాటర్న్ వేరు. మీరు చూస్తే ఆ పోస్టర్ కూడా అంటే కలర్ అనేది అది ఏఐలో జనరేట్ చేశారు కానీ అది బ్లాక్ అండ్ వైట్ పోస్టర్. అట్ ఎ టైం ఆ టింట్ అదంతా కూడా ప్రశాంత్ నీల్ గారి సినిమాటిక్ యూనివర్స్ ఉంటుంది కదా, ఆ బూడిద మట్టి మశానం అదే కనపడుతుంది ఆ పోస్టర్లో. అంటే ఫుల్ పోస్టర్ లేదులేండి, మనకు ఓన్లీ ఫేస్ వరకే ఇచ్చారు. ఆ టూత్ పిక్ నోట్లో పెట్టుకొని ఆ హెయిర్ కట్ ఇది ఇక్కడే హైలైట్ చేశారు. ఫుల్ పోస్టర్ ఇస్తే బ్యాక్గ్రౌండ్ ఏముంది, ఆ సినిమా సెటప్ ఏంటి అని ఈజీగా అనాలిసిస్ చేయొచ్చు. నాకైతే మాత్రం పక్కా ఇది డ్రాగన్ మూవీ పోస్టర్లా అనిపిస్తుంది భయ్య. సో మీరేమంటారు కామెంట్ చేయండి. ఇలాంటి అప్డేటెడ్ వీడియోస్ మన జిగేల్ రాజు యూట్యూబ్ ఛానల్లో కంటిన్యూగా వస్తూ ఉంటాయి. సో ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయండి మన ఛానల్లో. సో అవన్నీ మీరు పొందాలి, మిస్ కాకుండా చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. అట్ ఎ టైం వీడియో అనిపించింది కింద కామెంట్లు చేయండి. ఫస్ట్ థింగ్ నేను ముందే చెప్పాను కదా, ఇది డ్రాగన్ నుంచి వచ్చిన లుక్కా లేకపోతే గాడ్ ఆఫ్ వార్ మూవీ నుంచి వస్తున్న లుక్కా, మీ గెస్సింగ్ అనేది కింద కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.